ఏం చేశారు, ఎన్నికల ప్రచారం చేయడానికి ఇంకా గడువు ముగిసిన తర్వాత ఒకసారి కేదార్నాథ్ గుహలో ప్రత్యక్షమయ్యారు, ఉమ్, ఇంకొకసారి అమర్నాథ్ గుహలో ప్రత్యక్షమయ్యారు. ఉమ్, మొన్న కూడా ఎన్నికలు ఢిల్లీ పోలింగ్ జరిగే రోజే ఆయన మహాకుంభమేళలో మహత్తర స్నానం ఆచరించి చేశారు. అంటే ఎప్పుడు ఏది ఆయన టైమింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. పర్ఫెక్ట్. పవన్ కళ్యాణ్కి ఆయన ఒక సలహా ఇస్తున్నారు, ఖచ్చితంగా ఆయన దూతగా, ఆయన వారసుడుగా సనాతన అనే దానికి ఉన్న ఆకర్షణ లేకపోతే వాటి అన్నింటినీ ఈయనకు నమ్మకాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఈ సజెస్టింగ్ పవన్ కళ్యాణ్ నువ్వు హిమాలయాలకు వెళ్ళాలి, దానికి PM in making ఎవరు పవన్ కళ్యాణ్ దట్ మే బి టూ అంబిషియస్ అండ్ టూ ఫార్ సైటెడ్, ఎందుకంటే చాలా దూరంలో ఉంది కదా అది. కానీ నెక్స్ట్గా తమ ఐకాన్గా మటుకు వాళ్ళు ఆయన ప్రమోట్ చేయదలుచుకున్నారు. ఈయన కాదలుచుకున్నట్టుగా కూడా ఉన్నాడు. ఒకప్పుడేమో ఆయన కోపడ్డాడు, అమిత్ షా నన్ను మా పార్టీని విలీనం చేయమన్నాడు, మేము మిమ్మల్ని బలపరుస్తామంటే మీరు విలీనం చేస్తామంటున్నారా ఇది నాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పుడు ఆయన లెఫ్ట్తో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన విల్లింగ్ అంబాసిడర్గా ఉన్నాడు. బీజేపీలో కలవకుండానే కొన్నిసార్లు కలిసి కాకుండా బయట నుంచి ఎక్కువ సాయం చేయడం సాధ్యం అవుతుంది కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈజ్ రెడీ టు బేర్ ది మ్యాంటిల్ అని నేను మీకు చెప్పాను కదా. సో ఆ దీపం అదే హిమాలయం మన దారి ఆయన పట్టిస్తున్నట్టుగా ఉన్నారు మోడీ. సో ఆ విధంగా తన వారసత్వం ఏది కనీసం తన యాత్రలు, తన భంగిమలు, తన భక్తి, ఈ వారసత్వం ఆయన పవన్ కళ్యాణ్ మీరు అన్నట్టు ఇట్స్ టూ అది ఎర్లీ అండ్ టూ అంబిషియస్ కూడా కావచ్చు. టూ అంబిషియస్ కదా. పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి ఉంటుంది ఇంకా చాలా విషయాలు. ఎందుకంటే దక్షిణాది నుంచి ఇంతవరకు వెంకయ్య నాయుడు లాంటి ఒకరిద్దరు తప్పితే ఒకళ్ళే, ఇద్దరు లేరు. రెండు వాళ్ళు కూడా వెంకయ్య నాయుడు ఒక్కరే. వెంకయ్య నాయుడు ఒకరే. ఆయన కూడా వాక్ చాలా ఎక్కువ కాబట్టి ఆడిటరీ స్కిల్స్ బాగుంటాయి కాబట్టి ఆయన వచ్చారు. ఇంకోటి ఇక్కడ ఏం పని లేదు కాబట్టి అక్కడ ఉండమని వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ వెంకయ్య నాయుడు కంటే కూడా ఎక్కువ ఆ విధమైనవి చేయగలుగుతాడు. వాళ్ళకి ఈ గ్లామర్ కల్పిస్తారు కూడా. నేను వాసుదేవ్ని ప్రమోట్ చేయదలుచుకుంటే నేను వాసుదేవ్కు కొన్ని అట్రిబ్యూట్స్ ఇవన్నీ మోదీని 2013కు ముందు మోదీ ఏమి దేశ ప్రజలకు ఈ స్థాయిలో తెలియదు కదా. ఇప్పుడు ఈయన ఆల్రెడీ తెలుసు కాబట్టి మరి నిజంగా అదే జరిగితే అది మరింత తీవ్ర పరిణామం అవుతుంది. అంటే మీరు ఇంతకుముందు కూడా 2-3 సందర్భాల్లో చెప్పారు సార్ ఇదే వేదికలో నుంచి మీరు మాట్లాడుతూ, దక్షిణాదిలో సంభవ్ బీజేపీని బీజేపీ ఫేస్ని యాక్సెప్ట్ చేయడానికి దక్షిణాది ప్రజానికం సిద్ధంగా లేరు. డిస్పైట్ దేర్ రిపీటెడ్ అండ్ ఇన్సెసెంట్ ఎఫర్ట్స్. వాళ్ళని ఎందుకనో అంటే గవాలన ఒక ఉత్తరాది ముఖాన్ని అంగీకరించట్లా దక్షిణాది. అందుకని అంగీకరించడానికి అనువుగా ఉన్న వాళ్ళని తమతో సేల్ చేసి తమ జర్నీలో తీసుకెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో పవన్ని ప్రమోట్ చేస్తారు. మీకు జాతీయ రాజకీయాలు ఢిల్లీ తెలుసు, అలాగే సంఘ పరివార విషయాలు కూడా మీకు తెలుసు కదా. యాక్సెప్టింగ్ ది ఫేస్ అని మీరు కనుక చూస్తే రథయాత్ర చేసి రామ మందిరం ఇంత చేసినటువంటి అద్వానీని కూడా యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న సందేహంతో బీజేపీ ఆర్ఎస్ఎస్లు అటల్ బిహారీ వాజ్పేయిని అక్కడ కూర్చోబెట్టాయి. అంటే సేనాని నిర్మాత అన్ని అద్వానీ తెలుసు, అయినా కానీ అద్వానీ ప్రధానమంత్రి కాలేదు. అంటే ప్రజాస్వామ్యంలో యాక్సెప్టబిలిటీ అనేది ముఖ్యమైన విషయం. మళ్ళీ ఒక 10 ఏళ్ల తర్వాత నరేంద్ర మోదీని ఎంత పారాఫెర్నిలియాతో ఎంత బిల్డప్తో, ఎవరు మోదీని మొదట గాంధీతో పోల్చింది? అంబానీ. గుజరాత్లో వాళ్ళు శిఖరాగ్ర సభలు పెడుతుంటే ఆ శిఖరాగ్ర సభల్లో గుజరాత్ దేశానికి 3 పెద్దవాళ్ళని ఇచ్చింది, గాంధీని ఇచ్చింది, అంబానీని ఇచ్చింది, ఎవరు ధీరుభాయ్ అంబానీని, మోదీని ఇచ్చింది అనే ఈ రిటారిక్. ఆయన గాంధీ వారసుడా అంబానీ వారసుడా? ఇద్దరి గాంధీకి అయితే కాదు, అంబానీకి తప్పకుండా తర్వాత స్నేహంగా ఉన్నాడు. తర్వాత అదానీ వైపు తిరిగాడు. మళ్ళీ ఈయన కొత్త అంబానీని సృష్టించాడు. సో అందుకని అల్టిమేట్గా రాజకీయ ఆర్థిక ప్రయోజనాలే నాయకులను కానీ రాజకీయ పార్టీలను కానీ చేస్తాయి. పవన్ కళ్యాణ్ దానికి అందుకని ఆయన చెగువేరాన్ని పక్కన పెట్టి వీర సావర్కర్ను పట్టుకున్నారు. అక్కడ ఆగితే వాళ్ళు తప్పకుండా అబ్జర్వ్ చేస్తారు. ఆయనకు స్టాండింగ్ ఇన్విటేషన్ ఉంది. బిఫోర్ కంక్లూడింగ్ సార్, అసలు ఎక్కడ చెడింది సార్ లెఫ్ట్కి ఆయనకి? ఎవరికి? పవన్ కళ్యాణ్కి సీట్లు లేకపోవటమే. పవన్ కళ్యాణ్ ఆయన ఆశించిన సీట్లు అవి రావాలి కదా. మీకు గుర్తుండే ఉంటుంది బెంచ్ సర్కిల్ నుంచి రామవరపాడు రింగ్ దాకా నడిచాడు ఆయన. వాసుదేవ్ లెఫ్ట్కి ఎప్పుడు ఎవరితో చెడలేదు, అందరికీ లెఫ్ట్తోనే చెడుతుంది. ఎందుకనే మేము ఈ లౌకిక తత్వానికి ఉంటాము, లేకపోతే కార్పొరేట్లు, మేము కార్పొరేట్లతో ఉండకపోతే డబ్బులు రావు. మతతత్వం అంటే మళ్ళీ అది ఓట్లు పోతాయేమో, ఈ రకరకాల ఉన్నప్పుడు వాళ్ళకి దగ్గరికి వచ్చినా ఉపయోగం లేదనే ఒక ఎన్నికల రాజకీయాల్లో మద్దతు ఇవ్వడానికి నైతికంగా ఇదంతా కావాలి.
రెండవది పవన్ కళ్యాణ్లో ఆ స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది. ఓకే. ఆయనలో ముందు నుంచి ఆధ్యాత్మికత చాలా నాకు వ్యక్తిగతంగా తెలుసు కదా. ఆయన వ్యక్తిగతంగా విపరీతమైన ఆధ్యాత్మికత, భక్తి ప్రపత్తులు, అనేక నమ్మకాలు కూడా ఉన్నాయి. అవన్నీ ఐ డోంట్ వాంట్ టు షేర్ ఆన్ ది స్క్రీన్, కానీ ఆయనకు ఉంది అది, ఆ లక్షణం ఉంది. కొంత ప్రయత్నించాడు ఇటువైపు ఏదో కొంత. రెండవది అప్పుడు వేరే ఛాయిస్ కూడా లేదు ఆయనకి, మీరు అది కూడా గుర్తించండి. తెలుగుదేశం నుంచి విడగొట్టుకొని జగన్ రాకూడదు, జగన్ రైవల్ అని ఆయన నిర్ణయించుకున్నాడు అప్పటికే. చంద్రబాబు పెద్ద ఆయన అయిపోతున్నాడు, శత్రువుని ఆయన ముందరే నిర్ణయించుకున్నాడు. ఆయన జగన్ ఓడించాలి, చంద్రబాబును బలపరిస్తే తన ప్రతిపక్ష శక్తిగా రాడు. కాబట్టి మిగిలిన శాశ్వత ప్రతిపక్షం అంటారే, కంటిన్యూస్, కనీసం బీఎస్పీ తోటైనా సైల్ అవుతారేమని మాయావతి అనుకుంది. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఎక్స్ట్రీమ్ రైట్ అంతే వెళ్ళిపోయాడు ఆయనకి. దానికి అదే ఇప్పటికైనా ఆయన నిర్ణయించుకోవాలి. వాళ్ళకు అమ్మాయి రెండు కుదరవు కదా, సగం చెగువేరా పతాక, సగం సావర్కర్ పతాక పెట్టుకుంటే కుదరదు. ఆయన అందువల్లనే సీరియస్గా ఆయన తీసుకోకపోవడానికి అది కూడా ఒక కారణమైంది. మరి ఇప్పుడు మోదీ నిజంగా హిమాలయాలకు పంపితే అటజనిగాంచే భూమిశ్రుడు శిరస్సు రజరి అని అంటాడే, అక్కడికి వెళ్ళి ఆయన అలాంటివి ఏమైనా చూస్తే, ఎందుకంటే మొన్న ఎంత అన్యాయం అంటే, మీరు ఫోటో అన్నారు కదా, జంధ్యం వేసుకున్నాడు, జంధ్యం వేసుకోవచ్చారు, అది కూడా చర్చ సార్. 21వ శతాబ్దంలో ఆయన ఎందుకు వేసుకున్నాడు, ఎందుకు వేసుకోలేదు, దాని మీద ఒక చర్చ సార్. ఎంత అంటే రాజకీయాలు ఎక్కడికి వచ్చాయంటే చాలా ఒక్కోసారి చాలా విరక్తి అంటారే, విసుగు, ఒక చాలా తీవ్రమైనటువంటి నిరసన భావం కలుగుతుంది. దానికి కందుకూరి వీరేశలింగం గారు 19వ శతాబ్దంలోనే తీసేశారు, బ్రహ్మ సమాజంలో చేరారు. వాళ్ళ వ్యక్తిగతమైన దీనికి సంబంధించి అంటే వేసుకోకూడదు అని. ఇప్పుడు అదే కదా ఆయన చెప్పే సనాతనం అక్కడికే దారితీస్తుంది. మళ్ళీ కుల వ్యవస్థ వాటికి సంబంధించి ఇది పెద్ద చర్చ అనుకోండి, మీరు అనుకోకుండా జరిగింది. కానీ చూద్దాం హిమాలయాలకు వెళ్తాడో లేదో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా ఈరోజు చాలా సమగ్రంగా చాలా అంతర్జాతీయ అంశాలకు సంబంధించి ట్రంప్ రోజుకో అంశం మొత్తానికి ఏంటంటే భారత్ చుట్టూ తిప్పుతూ వరల్డ్ అటెన్షన్ని తన వైపు, ప్రపంచ దేశాల అటెన్షన్ తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తిరుగుతున్నాడు, ఆయన తిప్పుకుంటున్నాడు. మొత్తానికి ఏంటంటే ఇండియాని ఏదో ఒక కాంట్రవర్సీలో ఉంచడం ద్వారా మరి ఏం సాధించాలనుకుంటున్నారో తెలియట్లేదు. ఒకటి, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ మీద ఆయనకున్న కడుపు మంటని ఇండియా భుజం మించి బైడెన్ మీద తుపాకీ పేల్చడం ద్వారా ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాడు. బట్ రిపీటెడ్గా రోజు ఇలాగే మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకునే విషయం కూడా ట్రంప్ గమనించాలి. లేకపోతే ట్రంప్కి వెనకాలన్న సలహాదారు బృందం ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో పనిచేసే ఒక గవర్నమెంట్ ఎఫిషియన్సీని నిర్ధారించడానికి ఏర్పడిన బృందం, అనవసరపు వ్యయాన్ని తగ్గించడం కోసం ఏర్పాటైన బృందం, అంటే వాళ్ళకి అనవసరమైన వ్యయాన్ని, ఇవన్నీ కూడా బైడెన్ మీద దృష్టి పెడుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వంలో ఇన్ని తప్పిదాలు జరిగినాయి, ఇంత అవినీతి జరిగింది, ఇది కాదు కదా మీ నుంచి జరిగింది కాబట్టే మీరు వచ్చారు. సో అది జరగకుండా చూడటానికి మీరేం చేస్తారనే దాని